ఇలాంటి వేసుకుంటే ఇంకా అసలు అమర్ అయితే ఓ వావ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అన్ని సెలెక్ట్ చేస్తాను, అన్ని కొనిచ్చేస్తాను. ఏం తక్కువ ఎక్కువ కావాల్సినవి తీసుకుంటే నాకు అర్థం అంతే. తీసుకో, చేతికి ఒక ఉంగరం చేద్దాం, ఏముంది. పెద్ద ప్లానింగే. అంతే కదా మరి. ఇది బాగుందా అని అడిగినప్పుడు ఇది బాగుంది అని చెప్పిందే అమర్ యాక్చువల్ గా. ఈ సారీ బాగుందని చెప్పి అంత పెద్ద అబద్ధం ఇంకోటి ఉండదు తెలుసా అండి. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. చాలా తెలియనుడు. ఏమైనా బాగుంటాయి. మీరు అనవసరంగా ఇలాంటి టాపిక్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ గారు. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me సో మన షీనీడ్స్ చింతల్ బ్రాంచ్ ఓపెనింగ్ కి అమర్దీప్ అండ్ తేజు వచ్చేసారు. సూపర్. సో వీళ్ళ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో జస్ట్ బిగ్ బాస్ నుంచి ఫ్రెష్గా వచ్చినటువంటి సో ఫ్రెష్గా కనిపిస్తున్నారు యాక్చువల్లీ. సో హౌ ఆర్ యు అమర్దీప్? ఫైన్ అండి, బాగున్నారా? బిగ్ బాస్ ముందు బాగున్నారా, బిగ్ బాస్ తర్వాత బాగున్నారా? రెండు బాగానే ఉందండి. ఎనీ డిఫరెన్స్ ఇన్ యూ అలా ఏం లేదు. యాజ్ ఎ పర్సనలీ అంటే జస్ట్ చూసింగ్ లోను థింకింగ్ లో కొద్దిగా వచ్చింది కదా, వచ్చిన చేంజెస్ వచ్చాయి. సో మిగిలిందంటే యాజ్ సేమ్ టు సేమ్. అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు, మారదు. ఓకే. సో తను బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు ముందు ఎనీ చేంజెస్ ఇన్ యూ అమర్దీప్ ని మిస్ అయి ఉంటారు డెఫినెట్లీ. సో అంటే లైఫ్ గురించి ఏమైనా కొత్తగా తెలుసుకున్నారా? 2 కేజీలు తగ్గింది, 2 కేజీలు పెరిగింది. 2 కేజీలు తగ్గింది ఎప్పుడు మిస్ అయినప్పుడు, లోపల ఉన్నప్పుడు. వచ్చిన తర్వాత వచ్చిన మళ్ళీ పెరిగిపోయాను. ఓకే. అంతే తేడా. షీ నీడ్ స్టోర్ చేద్దాం ఇక్కడ, చింతల్ బ్రాంచ్ స్టోర్ చేద్దాం. అంటే చీరల్లో ఆవిడ చేస్తే బాగుంటుంది, అక్కడ నేను వస్తే కలిసిపోతానేమో. డబ్బులు ఇవ్వాల్సింది మీరు కూడా కదా. అఫ్ కోర్స్ ఆవిడ కూడా సంపాదిస్తున్నా కూడా టిక్ మార్క్, యాక్సెప్టెన్స్, అంతే కదా మరి. ఇది బాగుందా అని అడిగినప్పుడు ఇది బాగుంది అని చెప్పిందే అమర్ యాక్చువల్ గా. ఈ సారీ బాగుందని చెప్పి అంత పెద్ద అబద్ధం ఇంకోటి ఉండదు తెలుసా అండి. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. చాలా తెలియనుడు. అది ఎవరి విషయంలో అయినా కానీ అంతే. చూసారా ఇప్పుడు నిజాలు వస్తున్నాయి. ఎప్పుడో వచ్చే నువ్వే కనుక్కోలేదు. ఓకే. సో బేసిక్ షీ నీడ్స్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. మీకు ఆల్రెడీ ఒకసారి నువ్వు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ వచ్చావు కదా. సో అంటే రేట్స్ అనేవి వేరే చాలా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. ఓకే. అలా చెప్పకండి, మొత్తం బిల్లు కట్టిస్తుంది. అందుకే కదా మిమ్మల్ని ఇక్కడ ఉంచాను. అదే కదా అసలు మిమ్మల్ని పిలిచింది, మీతో పాటు వచ్చింది రీజన్ కూడా మెయిన్ అదే. వస్తుందంటారా మీరు కానీ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక్కడికి రావట్లేదు, ఎవరు పిలవట్లేదు, బ్లాక్ చేసేసారు. అవును. ఓకే. సో తేజు, ఇక్కడ మనకి ఇలా స్టార్ట్ చేస్తే ఇక్కడ అంతా పెద్దవాళ్ళకి సంబంధించిన కాటన్ సారీస్, వెంకటగిరి సారీస్ అలా ఉంటాయి. అండ్ ఇప్పుడు బేసిక్ గా జార్జెట్ సారీస్ అనేవి మనకి షూటింగ్స్ లో కూడా సీరియల్ షూట్స్ లో అవి కూడా కామన్ గా సింపుల్ గా వేసుకునే కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు 770 నుంచి స్టార్ట్ అవుతాయి బేసిక్ గా. ఇన్ పర్సన్ తేజస్వినికి ఎటువంటి సారీస్ కట్టుకోవడం ఇష్టం? హడావిడిగా ఉండే చీరలు కట్టుకోవడం? చాలా సింపుల్. అందరూ ఏమని చెప్తున్నారు తేజు? నిజం, నాకు అలాగే ఇష్టం.
అండ్ కాటన్ శారీస్ కానీ అవునా? అలా బాగుంటాయి. ఓకే. సో అమర్, తనని ఎలాంటి డ్రెస్ లో చూడడం ఇష్టం? అంటే మోడర్న్ డ్రెస్సెస్ ఏవైనా బాగుంటాయి. మీరు అనవసరంగా ఇలాంటి టాపిక్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. బేసిక్ గా చీరలు అంటే అది లేడీస్ సంబంధించింది. అది బేసిక్ డ్రెస్సెస్ అంటే తనని ఎలా చూడడం ఇష్టం అడుగుతున్నాను. వెస్టర్న్ లో బాగుంటుందా తేజ్ చూడడానికి? శారీస్ లో బాగుంటుంది. శారీస్ లో అదే ఆన్సరే కావాలి. అంటే శారీ సెక్షన్ లో ఉన్నాం కదా, సో ఐ వాంట్ టు బి క్లియర్ అన్నమాట. ఏ సెక్షన్ లో ఉంటే ఆ సెక్షన్ చెప్పాలో నాకు అర్థమైంది. దిస్ ఇస్ టూ మచ్. ఓకే. సో ఇలాంటి సారీస్ ఏంటి అంటే బేసిక్ గా మన ఇంట్లో మన అమ్మలకు, మన పెద్దమ్మలకు, అత్తలకు అలా బాగా సెట్ అవుతాయి. సో దిస్ ఇస్ లైక్ అరౌండ్ 500. నైస్. ఇవన్నీ కూడా 500 రేంజ్ లో ఉంటాయి. ఇది కూడా బాగుంది చూడండి. అందుకే బ్లాక్ నీకోసం ఒక శారీ పెట్టాను అక్కడ. యాక్చువల్లీ శారీ ఇంతకుముందు చెప్పాను. యాక్చువల్లీ అంటే ఎన్ని షీ నీడ్స్ అయినా హీ నీడ్స్ బెటర్. అందరూ అదే అంటున్నారు. ప్రియాంక, శివ కూడా అదే అన్నారు. యాక్చువల్లీ ఇన్ని చెప్తున్నందుకనే మా రోహిత్ గారు ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో అయినా స్టార్ట్ చేస్తారు. 2025. సరే ఏముంది, ఇప్పుడు కట్టేసి పాడేసిన పాచీరలో నేను ప్యాంట్ షర్ట్లు కుట్టించుకోవాలి. అది కూడా ఫ్యాషన్ అయింది ఈ మధ్య. అవును, యాక్చువల్లీ అదే చెప్తుంటారు. కొన్ని ఏదైనా తీసుకొని కుట్టేసుకుంటారు. కాటన్ కానీ ఇప్పటి వరకు అయితే చేయలేదు. ధోతి టాప్ లా కుర్తాలా కుట్టించుకోవచ్చు కదా, రాక్ స్టార్ స్టైల్లో. మొత్తం నీకు లేకుండా కుడతా. ఇప్పుడు నేను అమర్ నాకు క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు బేసిక్ గా ఇంట్లో అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఒక చీర నచ్చింది, ఇది అమ్మకి బాగుంటుంది అని బేసిక్ గా మన మనసులో అనిపించింది. సో ఓన్లీ అమ్మకి మాత్రమే తీసుకెళ్తావా, లేకపోతే అమ్మో ఇక్కడ తన కూడా ఉంటుంది కాబట్టి తనకు కూడా తీసుకెళ్ళకపోతే ఫీల్ అవుతుందేమో, ఇది వైస్ వర్సా, తనకి ఏదైనా చీర నచ్చినా కూడా అనుకోవచ్చు. సో అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా కలిగాయా? అంటే బేసిక్ గా అమ్మకి నచ్చితే అమ్మకే తీసుకెళ్తాను. అమ్మకి ఇచ్చిన తర్వాత అమ్మ ఏముంటుంది తెలుసా, తనకు ఒకటి తీసుకొని రావాలా కదా, నీకు బుద్ధి లేదా అంటది. అలా ఉంటది మాకు. ఓకే. సో అందుకు ఎప్పుడు రెండు జనరల్లీ ఇంకా అమ్మ డైలాగ్ తెలుసు కాబట్టి రెండు తీసుకెళ్తాం. అలా ఎప్పుడు షాపింగ్ చేసిన రోజులు ఉన్నాయా? అమ్మకి నచ్చినవి ఎప్పుడు తీసుకెళ్తాం? అమ్మకి ఒకసారి ఇచ్చాను సెపరేట్ గా, తనకు ఒకసారి ఇచ్చాను. మోర్ మీ ఇద్దరు ఎవరు షాపింగ్ ఏదో షాపింగ్ అని కాదు, ఇన్ జనరల్ డబ్బులు రెండు చేతులు తిప్పింది కదా. ఎక్కువ నిలవవు చేతిలో డబ్బులు అస్సలు. వాట్ డు యూ లైక్ బేసిక్ గా లైఫ్ లో? యూ లైక్ కార్స్ ఆర్ ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు పెడతారా, లగ్జరీ మీద ఎక్కువ ఖర్చు పెడతారా, బట్టల మీద ఎక్కువ ఖర్చు పెడతారా? అన్ని టిక్ నాకు చెప్తాడు పాపం, అన్ని తేజుని చెప్పేస్తుంది. అంటే అంత కష్టం చూసా. ఫుడ్ అనేది తీసేస్తే మిగతా అవన్నీ ఉంటాయి. ఫుడ్ అంత ఇంట్రెస్ట్ ఉండదా? తక్కువ అసలు. నేను తినను, అంటే ఏదో తినాలని తింటారు, ఎక్కువ తినను. మిగిలిన మీరు చెప్పిన విషయాలు అన్నింటిలోనూ ఉంటాయి. యు లైక్ కార్స్, లగ్జరీగా బ్రాండ్స్ అన్ని. అవును. షాపింగ్ లో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు, డేకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, కొడుతూనే ఉంటాడు. అంతే. ఒక 10,000 పెట్టుకుని ఎవరైనా షాపింగ్ చేయడానికి వచ్చారనుకో, జనరల్లీ అయితే ఒక 3,000 రేంజ్ లో ఒక 3 కొందాం అనుకుంటే ఇక్కడ ఒక ఈజీగా 7 వస్తాయి. సో వెన్ యూ గెట్ 10,000 మీరు ఒక 3 కొనుక్కోవాలనుకుంటే 7 వస్తాయి. అది మా షీనేట్ స్పెషాలిటీ. ఇప్పుడు ఇదే ట్యాగ్ లైన్ చెప్తూ ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బాగుంది కాటన్, అది సారీ. ఇలాంటివి కొన్ని సీరియల్స్ లో ఉన్నప్పుడు డల్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఇలాంటివే వాడేది. క్రైయింగ్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు అప్పుడంతా ఇలాంటివే. అప్పుడు బేసిక్ సమ్మర్ లో షూటింగ్ అంటే ఎట్లా ఫీల్ అవుతారు? సీరియల్స్ చాలా వేడిగా ఉంటుంది, చాలా చిరాక్గా ఉంటుంది. సీజన్ ఆల్సో ఎక్కువ ఉండవు కదా. అవును, అందుకే ఎక్కువ డ్రెస్ చేంజ్లు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. తీసేస్తూ ఉండొచ్చు కదా, తీసేసి వేరేది ఇంకోటి ఫ్రెష్ గా వేసుకుంటూ ఉంటాము. కానీ ఒకటే శారీ 2-3 రోజులు అంటే మాత్రం దండం పెట్టాలి. కంటిన్యూటీ అట్లా కూడా ఉంటది. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో, చల్లగా ఉంటుంది. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? So this is all like daily wear sarees and simple party wear sarees. If you look at this, నాకు తెలిసి ఇది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇట్స్ బెనారస్ సారీ అన్నమాట. ఒకసారి ఇలా పైన వేసుకుంటే లుక్ తెలుస్తుంది. How is it? వెరీ నైస్. ఆ కలర్ కూడా బానే ఉంటది అనుకుంటా కదా. This is universal కదా. అది బాగుంది యాక్చువల్లీ. దీని ప్రైస్ అసలు దీన్ని ఒక గెస్ చేయి. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? మామూలుగా షాపింగ్ చేస్తుంటారు కాబట్టి 100. 15. అమర్ ఊరికే ఒక చిన్న రాయి. ఈ చీర ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మామూలుగా? 2000 ఉంటుంది. 2000. నేను అట్లాగే అనుకున్నా. యాక్చువల్ 2000, 2500 అనుకున్నా. ఇంకా నువ్వు తక్కువ చెప్పావు. దిస్ ఇస్ ఓన్లీ 820. అది పర్లేదు. ఈ రీడ్స్ లో వచ్చి అలా అవాక్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణమైన విషయము. అవాక్ అయ్యాయి అలవాటు అయిపోయింది అనమాట. అందుకే ఇది చాలా బాగుంది యాక్చువల్ గా కదా.
ఇది పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది, మన ఏజ్ వాళ్ళకు కూడా actually చాలా బాగుంటుంది. ఇది మనకు కొంచెం స్పెషల్ అకేషన్స్ కి అది వేసుకోవచ్చు. దిస్ విల్ బి అరౌండ్ లైక్ 1370 లాగా. ఓ వెరీ నైస్. ఇది మనకి లెహెంగాస్ లా కుట్టించుకున్న బాగుంటుంది. ఈ ప్యాటర్న్ బాగుంది, ట్రెండింగ్ లో ఉంది. ఇట్స్ కట్ వర్క్ లాగా. అండ్ హల్దీస్ కి చాలా బాగా, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, దిస్ 2590. ఇప్పుడు కానీ 1-2 months అంతా సంగీత్ మ్యారేజ్ ఈ హడావిడిలో ఉంది కాబట్టి సంగీత్ మన హల్దీ ఫంక్షన్ కి బాగుంటుంది. పసుపు పడినా కూడా పెద్ద కనిపించదు. వేలకు ఖర్చు పెట్టి చీరలు కొని హల్దీ పడి పాడు చేసుకోవడం కూడా ఉండదన్నమాట. సో దీనికి యాక్చువల్లీ కొంచెం చిన్న ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా వర్క్ బాగుంటుంది. యా ఇది కూడా సెట్ అయింది. సో మీ హల్దీ ఫంక్షన్స్ కి ఇఫ్ యూ వాంట్ టు గెట్ రెడీ సంథింగ్, సో దిస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇది మన షీరీస్ అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ గా ఉంది. సో దిస్ ఇస్ లైక్ బనారస్ సాఫ్ట్ సిల్క్ లాగా వస్తుంది. కాంట్రాస్ట్ ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇది కట్టుకోవడం కూడా చాలా ఈజీ కట్టుకోవచ్చు. అవును, ప్లీట్స్ అవన్నీ కూడా చాలా బాగా సాఫ్ట్ అండ్ స్ట్రైట్ కట్. యా, ఈ కాంబినేషన్ లో పెళ్లి చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మా అమ్మ ఎంత బాగా పెంచిందంటే మా అమ్మ ఏమో తక్కువగా పెంచిందా? మీ ఇద్దరికి జనరల్ గొడవలు ఏ విషయంలో అవుతాయి? ఇన్ జనరల్ ఏ విషయంలో అవుతుంటాయి గొడవలు? టైమింగ్. హూ విల్ ఫాలో టైమింగ్ ఫాలో అవ్వకపోవడం వలన ఇవ్వకపోవడం చెప్పి లేట్ గా వచ్చి నేను చెప్పను, అందుకే ఈ టైంకి వస్తాను కూడా చెప్పను. ఆడ చెప్పాను ఫీల్ లో ఉంటది, ఎలాగో చెప్పను. షీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అందుకే రానని విషయం కూడా తెలుసు, అయినా కానీ గొడవ పడుతుంది. ఏం చేయలేము మనం. అంటే మనం ఉన్న ఫీల్డ్ ఏంటంటే అది ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు, లైట్ పోవచ్చు, ఏదేదో జరగచ్చు. నేను మా ఆయన కూడా ఇట్లనే నేను అడుగుతూ ఉంటాడు, ఎప్పుడు వస్తావంటే ఒక ఆర్టిస్ట్ గా నువ్వు ఆ మాట అడగకూడదు, ఎప్పుడు వస్తావు అని అడగకూడదు. బిహేవ్ చేస్తారే. ఇంకా ఇంకేం ఆయన ఆర్టిస్ట్ కాదు, హీజ్ సింగర్. ఆయన కూడా వినెవర్ నో కదా, స్టేజ్ మీద ప్రోగ్రామ్ 10:30 అయిపోవచ్చు, నైట్ 11 కావచ్చు, జనాలు ఒక 4 పాటలు పాడమంటే 11:30 అవ్వచ్చు. వినెవర్ నో. కరెక్ట్, ఇది జనరల్ గా జరుగుతూ ఉండేది. గొడవ వచ్చినప్పుడు హౌ మచ్ టైమ్ యూ టేక్ టు రిజాల్వ్ ఇట్? హాఫ్ డే, 1 day, ఓవర్ నైట్? అంతే, డేలోనే 1 dayలోనే అయిపోతుంది, సెట్ అయిపోతాం. అంతేనా? కాసేపు అంతే, ఎక్కువేం లేదు. కోపం వచ్చినప్పుడు ఇంటి సైలెంట్ అయిపోయి నా పని నేను చూసుకుంటా, అమర్ పని అమ్మకు చూసుకుంటే తర్వాత మొహాల్లో అర్థమైపోతుందా? బాగా గట్టిగా భయంకరంగా వస్తాయి, గిన్నెలు విసిరేసిన సౌండ్, టవల్ ఇలా పడేసి విసురుకుంటా ఉంటుంది వంటింట్లో. తలుపులేసా ఆవిడంతా ఆవిడ విసురుకుంటా ఉంటుంది. మనం పట్టించుకో. సరే, ఒక హాఫ్ డేలో ఎట్లయినా అయిపోతుంది కదా, పట్టించుకో. బాయ్స్ అలా లైట్ తీసుకుంటూ ఉంటారు, అదనమాట. మన గర్ల్స్ అంత లైట్ తీసుకోరు, అదే మన ప్రాబ్లం కూడా. ఇప్పుడు ఈ కలంకారీ పిచ్చివాయి ప్రింట్స్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. గో టు ఎనీ ఎగ్జిబిషన్ 3000 చేంజ్, ఇది 3500 ఎంతో ఉంది. ఈ రేంజ్ లో అయితే ఉండదు. దిస్ విల్ బి అరౌండ్ లైక్ 5 ఎలివేటెడ్. అంటే ఇలాంటి కలంకారీ డిజైన్స్ నేను సిల్క్ దీంట్లో సెక్షన్ చూసాను, చాలా కాస్ట్ ఉంటుంది. 15,000, 12,000, 8,000. ఈ ప్రైస్ లో నేను చూడలేదు ఇప్పటి వరకు. కరెక్టే. ఇది మనకి ఏదైనా ఈవెంట్స్ గా తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ముందు ప్యాక్ పెట్టాలి. నాకే నాకు ఆయన కదా బాగుంటది, నేను కుట్టించుకుంటే. ఓన్లీ హ్యాండ్స్ కి ఓన్లీ నెక్ లైన్ ఒకటి ఇవ్వాలి వర్క్. వావ్, అంతే. వెరీ నైస్. తీసుకో, నీకు నాకు ఇద్దరికి పనికి వస్తుంది. నువ్వు వేసుకుంటారు కట్టిన తర్వాత మీరు కట్టేసుకోవచ్చు. సరే. దీని ప్రైస్ 6,230. తీసేసుకో. చాలా బాగుంది. నాకు బ్లాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం కదా. బేసిక్గా మనకి ఇట్లా ప్లీట్స్ పెట్టుకుంటే ఇట్లా మంచిగా డార్క్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు లోపల లైట్ కలర్ ఉంది కాబట్టి అలా ఉంది. బ్లౌజ్ బ్లాక్ వచ్చేస్తే సింగిల్ ప్లీట్ చేస్తుంది, చాలా బాగుంటుంది. వెరీ నైస్, సూపర్. ఇది అలా పెట్టాను అనమాట. అండ్ ఇది కాకుండా మనకి డిఫరెంట్ వేరే కైండ్స్ ఆఫ్ వర్క్ సారీస్ కూడా ఉంటాయి, లైక్ దిస్ సింపుల్ అండ్ మరీ హెవీగా లేకుండా కొంచెం మనకి పార్టీ లుక్ కావాలి అంటే ఇలా కూడా ఉంటాయి. దిస్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 2,700. వర్త్ యాక్చువల్గా. వర్క్ శారీస్ అన్ని చాలా కాస్ట్ ఉంటాయి కదా.
సో ఇంతవరకు మీరు చూస్తుంది లైక్ సారీ సెక్షన్ రైట్ ఫ్రమ్ లైక్ 280 తేజు. ఇప్పుడు పెళ్లిళ్ళకు పెట్టిపోత చీరలు అలా ఉంటాయి కదా, సో 280 300 నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతాయి. సో బ్రైడల్ కలెక్షన్ వరకు మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో మీకు ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే కూడా డెఫినెట్గా ఆల్రెడీ షీనీడ్స్ గురించి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో యా అలా అందుకే ఏంటంటే మా షీనీడ్స్ ఎప్పుడు కూడా నెంబర్ 1. ఏ బ్రాంచ్ ఓపెన్ చేసాడు కళకళ ఆడిపోతూ ఉంటున్నారు. మీరు వచ్చే ముందు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు ఆపుతూ ఉన్నాం. సో ఇలా మనకు సారీ సెక్షన్ చూసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇలాంటి చీరలు మామూలుగా మనకు తెలుసు కదా వీటి కాస్టింగ్ ఏంటి, ఎంత ఉండొచ్చు ఇన్ జనరల్గా? 20-30 బాయ్కు చెప్పాడు. బాయ్కు షాపింగ్ చేస్తాడు కదా, 15 మినిమం కూడా ఉంటుంది. 13 to 15 లాగా ఉంటుంది. ఓకే, ఒకసారి వేసుకుంటామా ఇలా? హౌ ఇస్ ఇట్? బాగుంది కదా. యా బాగుంది. టిష్యూ మిక్స్ వచ్చింది చూసారా, చిన్న లైట్. ఇప్పుడు మనకి ఇలాగే వస్తున్నాయి కదా సారీస్ అన్ని కూడా. ద బార్డర్ అండ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ ఎంతంటే ఇట్ ఇస్ ఓన్లీ 3150. 3000. నేను చాలా సార్లు రేట్ కార్డ్ చూసి 311 మర్చిపోయి ఉంటారు, ఇదేంది పక్కన 0 మర్చిపోయారా, ఏదో మర్చిపోయారు ఇందులో అని చెప్పి నేను 2-3 సార్లు అడిగి మరీ తెలుసుకున్నా, కానీ కాదు. సో బేసిక్గా ఇవి మనకు 15,000, 18,000, 20 అమర్ చెప్పినట్టు ఇంకొంచెం బెటర్ కాబట్టి ఇంకొంచెం 30లో ఉంటుంది. బట్ మన షీ నీడ్స్లో ఇట్స్ ఆల్వేస్ లైక్ హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఇట్స్ 3150. యూ కెన్ వేర్ ఇట్ యాజ్ అ సారీ ఫర్ 2 times అండ్ ఆ తర్వాత బ్యూటిఫుల్గా లెహెంగా కొట్టుకుంటే మంచిగా చున్నీ వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. హౌ ఇస్ ఇట్? వెరీ నైస్. అసలు 3000కి నేను ఎక్కడా చూడలేదు ఈ కలెక్షన్స్. 3000కి మినిమం 15 అయితే ఉంటుంది డెఫినెట్ గా. క్విజ్ అని చెప్పాను కదా ఇదే. మీరు ఇంకేదైనా వేరే జీకే నాకు రావాలి కదా, అందుకే మీరు వెళ్ళండి, నేను రానున్నాడు. నాకు రావాలి కదా ఫస్ట్. సో దీంట్లో వీ హ్యావ్ కలర్స్ ఆల్సో. సో దీంట్లో 1 కలర్ యూ హ్యావ్ టు బై డెఫినెట్లీ. ఓకే, ఇది డిఫరెంట్ యూజ్ అవుతుంది. పండగ ఎపిసోడ్లు ఉంటాయి, పండగ ప్రోగ్రామ్స్. అవును. అమర్ చూడమరి ఏ కలర్ బాగుంది? ఏ లాస్ట్ ఏది? దిస్ వన్ పింక్. ఓకే, అండ్ గ్రీన్. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ కలర్? ఏది బాగుంది? అలా ఏం లేదు కానీ ఓకే, అది ఎందుకంటే ఆ కాంబినేషన్ లేదు. సో బెటర్ పింక్ అండ్ గ్రీన్ కదా. ఇది కూడా చూసావా అంటే దిస్ పట్టు, దిస్ కడి బార్డర్ అంటారు బేసిక్ గా. ఎంత బాగుంది కదా. అవును, ఇట్ ఇస్ సో లైక్ వెరీ రియల్. 15-20 రేంజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంది. సో ఇది మా దగ్గర. అండ్ దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ కాంబో. అవును. సో ఇది బేసిక్ షీ నీడ్స్ లో ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ ద మోస్ట్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో, అంటే ఎక్కువ ప్రైస్ పెట్టి మనం తీసుకోలేము అని అనుకునే వాళ్ళైతే డెఫినెట్ గా ఇది చాలా పనికొస్తుంది. మంచి జ్యువెలరీ అది వేసుకుంటే అస్సలు అంటే మీకు ఎవరు కనిపెట్టుకోలేరు. ఎవ్వరు కూడా అది అలా. ఇలాంటి సారీస్ కూడా మన దగ్గర ఉంటాయి. అంటే మన ఇంట్లో ఉండే మన అత్తలకు అలా మనకి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వీ హ్యావ్ కలర్స్ అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి. నేను మీకు ఓన్లీ ఒక 1% ఆఫ్ షీ నీడ్స్ మాత్రమే చూస్తున్నాను. యాక్చువల్ గా మనం ఇలా వస్తే షాప్ కి జస్ట్ వీడియోలో మనం చూపించాలంటే అసలు చాలా ఏదో ఒక ఇట్లా శాంపిల్స్ చూపించొచ్చే తప్ప కంప్లీట్ మనం చూపించలేము. సో కంప్లీట్ గా మీకు నచ్చినట్టు మీ టేస్ట్ కి తగినట్టు తీసుకోవాలంటే షాప్ కి వచ్చి మీరు చూసి తీసుకోవడమే బెస్ట్. సో దిస్ ఇస్ లైక్ నేను ఎప్పుడు అందుకే అలాగే చెప్తుంటా వీడియోస్ లో. చాలా ఉంటాయి. మీకు నాట్ షో కదా. అప్పుడు 10 గంటలు పడుతుంది. 10 గంటల వీడియో ఎప్పుడు చూడలేరు కాబట్టి పెట్టేవే కొంచెం ఎక్కువైపోతుంది. సో హౌ అబౌట్ లెహెంగాస్? లైక్ క్రాప్ టాప్ లెహెంగాస్ ఎంత వరకు ఇలాంటి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూనే ఉంటా, డిఫరెంట్ గా. ఇది బాగుంది. సో ఇవన్నీ కూడా మనకు 3000 చేంజ్, 2000 చేంజ్ అలాగే ఉంటాయి. వెరీ నైస్. ఇది బాగుంది. దీంట్లో కలర్ కూడా ఉంది యాక్చువల్లీ. సో దిస్ ఇస్ లైక్ మల్టీ కలర్ అన్నమాట. కొంచెం ఆరెంజ్, పింక్ ఇవన్నీ వచ్చాయి. దిస్ ఇస్ అరౌండ్ 2900. దిస్ ఇస్ గుడ్ కదా. దీనికి మంచి బెనారస్ దుపట్టా కూడా వస్తుంది. బ్లౌజ్ కూడా ఉంటుంది కదా దీంట్లో. సెమీ స్టిచ్. ఓకే. సో ఇలా మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది. నైస్. అండ్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటుంది. కొంచెం మనకి హెవీగా కావాలి ఇలా అనుకుంటే వీ హ్యావ్ నైస్ మిర్రర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్రైడ్స్ కి, సంగీత్ పార్టీస్ కి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అవును కదా. అవును, మిర్రర్ వర్క్ కదా స్టార్టింగ్. అవును, వావ్, చాలా హెవీగా ఉంటుంది.
ఇది కొంచెం హెవీగా ఉంటుంది మిర్రర్ కాబట్టి డెప్త్ అంటే ఫంక్షన్ వేర్ కి హెవీగానే ఉండాలి. చాలా హెవీగా ఉంటుంది. ఇంకా ఇంతకన్నా హెవీ కూడా వేసుకుని చాలా వరకు చేసాం కదా షోస్. సో తప్పదు, ఇలాంటివి వేసుకోవాలంటే క్యారీ చేయాల్సింది. సో దిస్ ఇస్ లైక్ లిటిల్ లైట్ వెయిట్, అంటే మరి మిర్రర్ కాదు కాబట్టి ఇలా ఉంటుంది. బ్లాక్, వైట్, రెడ్ తర్వాత ఎల్లో ఎల్లో కదా ఇలాంటివి చాలా బాగుంటాయి కదా, సింపుల్ గా. ఎంత బాగుందో. అవును, ఏదైనా మనకి ఏదైనా స్పెషల్ అకేషన్స్ జరిగినప్పుడు వేసుకోవచ్చు. 2800. ఎంత? 2800. 2800. ఇదేదో బాగుంది. రఫుల్డ్ దుపట్టా వస్తుంది నెట్. వావ్, అది చాలా ట్రెండింగ్ కదా, అంత రఫుల్డ్ వేస్తున్నారు అందరూ. ఇది బాగుంది కదా, దీనికోసమైనా డ్రెస్ తీసుకోవాలనిపిస్తుంది. ఈ వర్క్ కూడా మంచి జర్దోజీ వర్క్, ఎంత నీట్ గా వచ్చింది, మరీ హెవీగా లేకుండా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇప్పుడు డ్రెస్సెస్ సెక్షన్లోకి వచ్చేసాము. మంచి పార్టీ వేర్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అంటే ఇలాంటివి ఏంటంటే కమియర్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కదా ఇది. సో లేటెస్ట్ మోడల్ మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో ఇలా మనకు మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అవి కూడా ఉంటాయి. దీని ప్రైస్ మనకి ఇట్ ఈస్ లైక్ 1670. ఓ 1670. అండ్ ఐ థింక్ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ షరారా టైప్స్ లో, కింద ప్లాజో టైప్స్ లో వస్తుంది ఇలా. యా, అంటే మనకి చిన్న సింపుల్ పార్టీస్ కి, ఇప్పుడు పార్టీలు ఎక్కువ, ఈ బర్త్డే అని ఆ బర్త్డే ఆ గెట్ టుగెదర్ ఇవన్నీ పిలుస్తూ ఉంటారు కాబట్టి అలాంటి టైంలో ఇవి బాగుంటాయి. చాలా బాగుంటాయి. 2130 అన్నమాట. ఇక్కడ కూడా బాగుంది చూడండి. ఇది ఎంత బాగుంది చూడు, చాలా బాగుంది. ఇదే కదా ఇప్పుడు చూపించింది. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఇది మోడల్. మ్యానిక్విన్స్ ఎందుకు వేస్తామంటే మన స్టోర్స్ కి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ప్రతిదీ చూసి తీయడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. అందుకు ఒక్కసారి మనము ఈ డాల్స్ చూస్తే ఇది బాగుంది కదా, ఇలాంటి ప్యాటర్న్ చూపించండి, కలర్స్ చూపించండి, అయిపోద్ది. లేడీస్ కి షీ నీడ్స్ అంటే జస్ట్ ఇవి మాత్రమే కాదు, ఇవి కూడా షీ నీడ్స్ కిందకే వస్తాయండి. అంటే ప్రజల పాలన లాగా మన లేడీస్ కి వచ్చిన వెంటనే కన్ఫ్యూజన్ లేకుండా, బికాస్ వాళ్ళు ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజన్స్ లేకుండా వాళ్ళకి సెట్ చేయడం. మనకు డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి, తర్వాత పార్టీ వేర్, సెమీ పార్టీ వేర్ డ్రెస్సెస్. యాజ్ బ్లాక్ ఈజ్ యువర్ ఫేవరెట్ డ్రెస్, ఇది మనకు షింక్ కూడా అవ్వదు, చాలా ప్రశాంతంగా. చుడ్డా సెట్స్, సో ఇది మనకు అరౌండ్ 1400 1500 ఆ రేంజ్ లో ఉంటాయి. అండ్ దీనికి దుపట్టా కూడా వస్తుంది. వావ్, చాలా బాగుంది. 3 పీస్ యాక్చువల్లీ. యా, అదే చుడీ సెట్ ఆల్మోస్ట్ లాగా. దీనికి కాంబినేషన్ ఇట్లాంటివి వేసుకోవడం బయటకు వచ్చినప్పుడు చూడలేసి వస్తాను నా పాత బట్టలు తిరుగుతుంది. ఇలాంటివి వేసుకొని రావాలంట. సో ఇప్పుడు ఆ బట్టలు లేవు. సరే, ఇప్పుడు నేను అన్ని సెలెక్ట్ చేస్తాను, అన్ని కొనిచ్చేస్తాను. ఏం తక్కువ ఎక్కువ కావాల్సినవి తీసుకుంటే నాకు అంతే. తీసుకో, చేతికి ఒక మోడల్ చేద్దాం. ఏముంది, పెద్ద ప్లానింగే. సో ఇది మంచి వర్క్ వచ్చి ఎంత బ్యూటిఫుల్ ఉంది. చిన్న చిన్న పార్టీస్ కదా మనం హ్యాపీగా బర్త్డే ఫంక్షన్స్ కదా వేసుకెళ్ళిపోవచ్చు. ప్రైస్ 1650 ఓన్లీ. అండ్ ఇది మనకు 3 పీస్. దాని దుపట్టా చూసావా ఎంత బాగుందో, చందరి స్టైల్ దుపట్టా వస్తుంది. సో లుక్ వచ్చేసి బేసిక్ గా ఇలా ఉంటుంది. ఇలాంటివి వేసుకుంటే ఇంకా అసలు అమర్ అయితే ఓ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. అది సింపుల్ గా కాటన్స్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అందరూ ఇంకా సుఖమైన బట్టల్లోకి ట్రావెల్ అయిపోతున్నారు. సో ఇలా దీనికి ఓవర్ కోట్ మీడియం ఐ థింక్ ఇది నీకు వస్తుంది.
ఇది వచ్చేస్తుంది కదా, చెప్పాను మీడియం వస్తుందని. ఇక్కడ మీడియం వచ్చేస్తుంది ఖచ్చితంగా. అండ్ దీనికి టాప్ ఉంటుంది. సో ఇది మనకి అన్ని సమ్మర్కి సంబంధించి ఇది కూడా బాగుంది చూడండి కదా. ఇది ఆలియా కట్, ఆలియా భట్ ఎలాగో రాలేదు కాబట్టి ఆలియా కట్ వస్తాయి అన్నమాట. ప్రాపర్ సమ్మర్ ప్రింట్స్. ఇది 2 పీస్ యాక్చువల్లీ. సో ప్లాజో ప్యాంట్ వస్తుంది దానికి అండ్ టాప్. యా చాలా సాఫ్ట్, వాష్ చేసినా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట ఇందులో. ఇది 630. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. అంటే ఇప్పుడు బేసిక్ గా సమ్మర్ కి అందరూ రెడీ అయిపోండి, లేడీస్ అందరూ కూడా. సమ్మర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ 100%. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరిలోనే వేడి అనేది తెలుస్తుంది కదా. చిన్న వర్క్ వచ్చింది చూసావా, 630 రూపీస్ కి వర్క్ కూడా వచ్చింది. సో ఇలా వీ హ్యావ్ లైక్ పార్టీ వేర్ ఉన్నాయి, సెమీ పార్టీ వేర్, డైలీ వేర్ డ్రెస్సెస్, ఇవన్నీ కూడా మనకు ఈ సెక్షన్ లో ఉంటాయి. సో ఎలా అనిపించింది బేసిక్ డ్రెస్సెస్ కలెక్షన్? ఎలా అనిపించింది? హౌ డిడ్ యు ఫీల్? కొత్త కాదు, నేను అప్పుడే సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఏంటి ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి కలెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి అప్పుడు అనుకున్నా మళ్ళీ రావాలని. సర్ప్రైజ్ అప్పుడు బిల్లు కట్టే సర్ప్రైజ్ అవుతుంది. అంటే అంత తక్కువ ప్రైస్ లో దొరికినప్పుడు సర్ప్రైజ్ అవ్వకుండా దొరకడమే కష్టం, ఎందుకంటే దొరికినాయి కదా అని చెప్పేసి ఏకంగా మేము తీసేసుకుంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తామన్నా. టాటా ఏసి తీసుకొచ్చి దాని మొత్తం నింపేసి బిల్ కానీ ఇక్కడ అమర్ మూడు సెలెక్ట్ అంతే కదా. సెలెక్ట్ చేసుకుంది. దట్ మై పర్సనల్ పర్పస్ కోసం చేసి అదే కదా. మీరు కొట్టుకు నన్ను ఎంటర్ మనలో మనం కొట్టుకు చేస్తున్నాం, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నాం. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో మనందరికీ కావాల్సిన సెక్షన్ ఏంటంటే మగవాడికి భయపడే సెక్షన్ క్యాష్ కౌంటర్ బిల్లింగ్ బిల్లింగ్ సెక్షన్. సో యా నెక్స్ట్ నుంచి డెఫినెట్ గా నెక్స్ట్ బిల్లింగ్ సెక్షన్ దగ్గరికే వెళ్తారు వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ అక్కడే క్యాష్ కౌంటర్ అన్నా కానీ క్యాష్ కౌంటర్ అంటే ఆయన పక్కన లాగ్ అమర్ని లాగుతూ బాగుంది. ఓకే. సో మరి హీ నీడ్స్ త్వరలో అవుతుంది. మంచి మంచి ఐడియాస్ పాస్ చేశారు మాకు. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ ఐడియాస్. సో ఎలా అనిపిస్తుంది మీ వైఫ్ తో ఇలా సతీ సమేతంగా మా షీ నీడ్స్ చింతల్ బ్రాంచ్ కి వచ్చి? అంటే బాగున్నాయి. అంటే బేసిక్ మా మదర్ది కూడా మాది క్లాత్ బిజినెస్, అదో నాకు కొద్ది ఐడియా ఉంది దాని మీద. బట్ ఇన్ని కలెక్షన్స్ లో ఇన్ని డిఫరెంట్ అబ్బాయిలకి ఎందుకు ఉండవా అని చెప్పి, అంటే షర్ట్స్ లో కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం అబ్బాయిలు అన్నాక. కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎక్స్పెన్సివ్ పెట్టి శారీస్ కొంటున్నారు. ఇప్పుడు ఇలా కొన్నప్పుడు లైక్ ఆర్టిస్ట్ అనుకో మనం దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు ఒక కుర్తాగా అని మనకు తెలుసు. సో చాలా తక్కువ ప్రైజెస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. రండి, అంటే ఆడవాళ్ళందరికీ ఒక మంచి సంబరంగా ఉంటుంది, మాకు పెద్ద ఉంటది. కాబట్టి దానికి నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఇంత తక్కువ ప్రైస్ లో మీరు అమ్మాయిలకి ఇస్తున్నారు, మాకు అబ్బాయిలకి కూడా ఉంటే బాగుండు అని ఒక మైండ్. నైస్ కలెక్షన్ లేడీస్ కి. బేసిక్ గా మన ఆర్టిస్ట్ అంటే హీరోయిన్ గా చేసే ఆర్టిస్ట్ గా ఉండే ప్రతి ఒక్కరికి అమ్మాయిలకి ఇది బెస్ట్. పాపం ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని తీసుకోవడానికన్నా ఒక బట్టను ఎంత కక్కుర్తిగా వాడచ్చు, ఎన్ని రకాలుగా వాడచ్చు. సో అలా షీ నీడ్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ అయింది. సో మీ అందరూ కూడా వచ్చేసేయండి. సో లెట్స్ మేక్ దిస్ బ్రాంచ్ ఆల్సో వెరీ గ్రేట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై.